హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ముగ్గు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది నేను 10 months బాబుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ గ్లాస్తో 2 glasses బియ్యం తీసుకున్నాను. అందులో 1/2 glass పెసరపప్పు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న లెక్కలో కొలతలో తీసుకోండి. పెసరపప్పు తర్వాత కందిపప్పు హాఫ్ కన్నా కూడా కొంచెం తక్కువ తీసుకోండి. కొంచెం గుండు మినప్పప్పు, ఒక 2 tablespoon అంత సరిపోతుంది. పల్లీలు, వేరుశనగపప్పు అని కూడా అంటారు కొంతమంది, జీడిపప్పు, బాదం పప్పు, ఇక్కడ పచ్చెనగపప్పు కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ చూపించడం లేదు, నాకు ఐడియా లేదు, అందుకే నేను చెప్తున్నాను వీడియోలో. మొత్తం మనకి 6 రకాల పప్పులు అయితే యాడ్ చేస్తాము. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 5 to 6 times వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద అయినా ఆరబోసుకోవచ్చు, ప్లేట్లో అయినా ఆరబోసుకోవచ్చు. కానీ ఫస్ట్ క్లాత్ మీద ఆరబోసుకుంటే ఏంటంటే అది క్లాత్ అంతా తడిగా అయిపోతుంది. తడిగా అయిపోవడం వల్ల అవి తొందరగా ఎండవు. సో ప్లేట్లో ఆరబోసుకొని బాగా ఎండకి పెట్టుకొని అవి ఆరిన తర్వాత క్లాత్ మీద ఆరేసుకుంటే చాలా బాగా ఎండిపోతుంది తొందరగా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను ఎలా ఆరేయాలి ఏంటి అనేసి. అక్కడ బాగా నేను చూపించినట్టు బాగా నీట్గా 4 to 5 times వాష్ చేయాలి. వైట్గా వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా, ఆ వాటర్ ఇట్లా మురికి ఉంది కదా, ఆ మురికి అంతా పోయేలాగా మంచిగా వాష్ చేసుకోండి నీట్గా. ఎందుకంటే పిల్లలకి ఎంత హైజీన్గా చేస్తే అంత బాగుంటుంది, వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. ఈ ఉగ్గు అనేది చాలా పిల్లలకి హెల్త్ మంచిదండి. అదిగోండి ఇక్కడ నేను ప్లేట్లో ఎలా ఆరబోసుకున్నాను చూడండి. బాగా ఎండ ఎక్కడెక్కడ మారుతుందో అక్కడక్కడ పెడతాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఉగ్గు మనం ఆరబెడతాం కదా, దానికైతే ఖచ్చితంగా చీమలు పడతాయండి. సో మనం ఎండ ఉన్న ప్లేస్లో చూసి బాగా ఆరబెట్టుకోవాలి. అదిగోండి ఇలా ఆరబెట్టుకోవాలి. ఇదంతా నేను ఈ పిల్లలకి రాదు కాబట్టి ఇక నేను వామ్ వేసి వేయించానండి. అది చూపించడం నేను మర్చిపోయాను, సారీ అండి. ఆ క్లిప్ ఒక్కటి మర్చిపోయాను. వామ్ వేసి సిమ్లోనే 10 minutes బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా, మళ్ళీ మాడకూడదు. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అది పూర్తిగా చల్లారినాక మిక్సీకి వేసి ఇక్కడ జల్లెడ పడుతున్నాను నేను. జల్లెడ పెట్టక మెత్తగా వస్తుంది. అదంతా నేను ఒక బాక్స్లోకి, ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది నేను ఎలా ఉడకబెట్టాలో కూడా ఇదే వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ చాలామంది జల్లెడ పట్టకుండా రవ్వలాగా కూడా పెట్టచ్చు, బట్ ఇప్పుడు కాదు, 1 year plus ఇట్లానే బాక్స్లో స్టోర్ చేసుకొని 1 year plus పిల్లలకి అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా రవ్వలా ఉంటుంది కదా, అలా పెట్టిన వాళ్ళు తినగలుగుతారండి. నేను పెట్టేది 10 months బాబుకి, సో అందుకే నేను జల్లెడ పట్టి పెట్టుకుంటాను. అండ్ ఇంకొకటి 6 months అన్నప్రాసనం చేస్తారు కదా, అప్పుడు డైరెక్ట్ ఉగ్గులో అప్పుడు అన్ని పప్పులు వేసి పెట్టకూడదండి, వాళ్ళు రాయించుకోలేరు. ఫస్ట్ అయితే పెసరపప్పు బియ్యం వరకే వేయించి ఇదే ప్రాసెస్లో కడిగి ఆరబెట్టి వేయించి పెట్టాలి. అది రాయించుకున్నాక ఒక 1 month తర్వాత అప్పుడు ఇట్లా పప్పులన్నీ వేసి అప్పుడు పెట్టాలండి. ఇక్కడ నేను జల్లెడ పెట్టి మళ్ళీ అది మిగులుతుంది కదా పెద్దగా రవ్వలాగా, అదంతా మళ్ళీ మిక్సీకి వేసి మళ్ళీ జల్లెడ పట్టి మళ్ళీ అలా చేసుకుంటాను. లాస్ట్లో మిగిలిపోతుంది కదా పొడి, నేను చూపిస్తాను ఇక్కడ వీడియోలో. ఆ పొడి ఏం చేస్తానంటే, నేను ఫ్రైస్ ఏమన్నా వేసుకుంటాం కదా మనం, దొండకాయ ఫ్రై, అదిగో నేను ఇక్కడ బాక్స్లో స్టోర్ చేసుకున్నా చూడండి. ఏదైనా ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ ఫ్రైస్లో నేను వేసుకుంటానండి. కొంతమంది చిన్నుల్లిపాయ కారం, కొబ్బరి కారం వేసుకుంటారు కదా ఫ్రైస్లో, అలా ఈ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఉగ్గు ఎలా ఉడకబెట్టుకోవాలి చూసి, ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఒక pinch of salt, అస్సలు సాల్ట్ అయిపోతే పిల్లలు తినరు. మళ్ళీ పక్కన ఈలోపు ఆ వాటర్ హీట్ ఎక్కించుకోవాలి. పక్కన చిన్న బౌల్లో వేసి ఇట్లా వేసుకొని పెడితే కొంచెం ఒదుగుతుంది ఉగ్గు అనేది, అంటే కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇట్లా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయినాక ఒక 25% హీట్ అయినాక అప్పుడు ఇది వేసుకుంటూ మిక్స్ చేయాలి. నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి అన్నది.
అట్లా ఉండలు లేకుండా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. అట్లా బబుల్స్ వచ్చినట్టు అనిపించినప్పుడు వేసేయాలి. వెంటనే అట్లా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేశాక ఇంకో వదిలేస్తే అడుగు అంటదు. కానీ ఫస్ట్ మనం పౌడర్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు ఒక 2 to 3 days వరకు ఫస్ట్ మనం వెంటనే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది, కొత్తగా ఉంటుంది, పౌడర్ మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా చాలామంది కొంచెం చూసుకున్నప్పుడే పెట్టేస్తారు కదా, నేనైతే బాగా గట్టిగా ఈ హ్యాండ్తో పెడతాను, నేను స్పూన్తో కూడా పెట్టను. హ్యాండ్తో వచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు. అండ్ చాలామంది ఒక 5 minutesలోనే ఉడకబెట్టి 10 minutesలో ఉడకబెట్టి అలా పెడితే పిల్లలకి డైజెషన్ కాదు, లూజ్ మోషన్స్ అవుతాయి. ప్లస్